ప్రతిపక్ష పార్టీ లాగా లేదు, అధికార పార్టీ లాగా ఉంది. ప్రజలు ఇప్పుడు ఎవరైనా సంవత్సరంన్నర అవుతుంది, ఈ లోపల ఇంత వ్యతిరేకత వచ్చిన పార్టీ ఏదీ లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంత వ్యతిరేకత ఏ పార్టీకి లేదు. అసలు ప్రతిపక్ష పార్టీకి ఇంతగానం జాయినింగ్స్ అవ్వడం ఇది ఈ రాష్ట్ర చరిత్ర లేదు. అంత మంచి ఆధారం ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఏం చెప్తారు, ఎట్లుంది మరి ఏడాదిన్నర పరిపాలన ఎట్లుంది? ఏం లేదన్న చెప్పుకోనికి. 15 నెలల ఏం లేదు, వాళ్ళు చేసింది ఏం లేదు. ఒక ఇటుక కట్టింది, ఒక ముక్క పెట్టి పేర్చింది లేదు, ఏం లేదు. 15 నెలల దోసుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు, ఢిల్లీకి బోటలు ఇచ్చొచ్చుడు తప్ప ఏం లేదు. ఇదే 16 నెలల పాలన ఏం చెప్పాలంటే ఇదే, దోసుకున్నాడు, దాచుకున్నాడు, ఇది తప్ప ఏం లేదు. అంటే మొన్న ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంకా 50 సార్లు అయినా ఢిల్లీకి పోతా రాష్ట్ర అభివృద్ధి కోసము రాష్ట్రానికి నిధులు ఇవ్వడానికి అని చెప్పి మాట్లాడుతుంది. కేసీఆర్ లెక్క తప్పు చేయాలని మాట్లాడుతుంది. లేదన్నా తప్పు లేదు. 50 సార్లు కాదు, 500 సార్లు ఒప్పమని మేము వద్దంటలేము. కానీ తెలంగాణకు 50 రూపాయలు తీసుకొని రా అంటున్నాం మేము. 500 రూపాయలు 500 సార్లు పోతున్నావు, 500 రూపాయలు తీసుకొని రా. 500 రూపాయలు బడ్జెట్ పెట్టి మొన్ననే ఏమన్నాడు, లాస్ట్ టైం బడ్జెట్ లో అసెంబ్లీలో సమావేశం అవుతున్నప్పుడు మాకు నీతి ఆయోగ్లో మాకేం బడ్జెట్ లో మాకేం రాలేదు, నీతి ఆయోగ్ బహిష్కరిస్తాం, మేము బైకట్ చేస్తామని చెప్పి అన్నాడు. ఇప్పుడు అందరికంటే ముంగడ పోయి మొన్న పల్లిబట్టలు దీని కూడా పోయి వాళ్ళ సమావేశంలో కూర్చున్నాడు. సాటుకు పోయి మోడీతో మాట్లాడుతుండు. ఏది నేషనల్ హెరాల్డ్ కేసులో పేరు బయటకు రాగానే మళ్ళీ పోయి మోడీ కాళ్ళు వస్తున్నాడు. ఎట్లుంది మరి ఏడాదిన్నరలో చేస్తున్నాము, ఇచ్చిన 6 హామీల విషయంలో, గ్యారంటీల విషయంలో అమలు చేస్తున్నామని చెప్పి సన్న బియ్యం కానీ 500 కానీ వర్షాకాలం స్టార్ట్ అయినాయి, రైతు రుణమాఫీ విషయం కానీ ప్రతి అన్న సన్న బియ్యం లేదు. అది ఏంది మొత్తం సగం నూకలే వస్తున్నాయి. అవి ప్రజలలో పోతే మనం ఇప్పుడు ఇట్లనే వెళ్దాం, ప్రజలలోకి వెళ్దాం. ఉంచుతుర్రు రేవంత్ రెడ్డి అంటే ప్రభుత్వం పేరు, రేవంత్ రెడ్డి పేరు చెప్తే మొహం మీద ఉంచుతుర్రు. అది కాంగ్రెస్ పాపం వాళ్ళ కార్యకర్తలకు మేమంటే 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు గర్వంగా చెప్పుకోగలం. మేము ప్రతి పని చేసినాం, అన్ని చెప్పుకోగలం. మేము బీఆర్ ఖచ్చితంగా మేము ఈ పని చేసినామని చెప్పుకోగలిగాం. వాళ్ళు 16 నెలలు 15 నెలలు ఏం చెప్పుకోలేకపోతున్నారు. మేము వాళ్ళు భయపడుతున్నారు. మేము కాంగ్రెస్ కార్యకర్తలు అని కార్ల డాష్ బోర్డ్ కండువా పెట్టుకొని పోదామన్నా కూడా తీసేసుకుర్రు. వాళ్ళు భయపడుతున్నారు. ఏడ కొడతారో మమ్మల్ని జలం అని చెప్పేసి కొడతారని భయపడుతున్నారు. వాళ్ళకి పని లేదు, ఏం లేదు. ఇప్పటికి ధాన్యం కొనమని చెప్పేసి కొట్ల పాపం వాళ్ళు రైతులు ఏడుస్తా ఉన్నారు. ఈ రోజు మనం వీడియోలలో చూసినాం, ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళని పోలీసు వాళ్ళు గుంజుకొని పోతున్నారు. అది పరిస్థితి. అర్థమైందన్న వాళ్ళకి దయ్యమైంది, దేవుడెవరు అని అర్థమైపోయింది వాళ్ళకు. ఈ 16 నెలలు 15 నెలల అర్థమైపోయింది వాళ్ళకి, ప్రజలకి. నీకు కాంగ్రెస్ చిత్తు ఓడిపోతే డిపాజిట్లు రా ఒక్క కాన్స్టిట్యూన్సీలా. ఇప్పుడు ఎందుకు మొన్న మా కేటీఆర్ గారు సవాల్ విసిరు, కొడంగల్ పోయి మరి విసిరు. దమ్ముంటే నువ్వు సీఎం పదవి రాజీనామా, ఎమ్మెల్యే రాజీనామా, కొడంగల్ పోటీ 50,000 మెజార్టీకి ఒక్క తగ్గినా కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఏది ఇంతవరకు పత్తలేదు ఆయన. దమ్ముంటే అది చేయమని ఆమె చెప్తుంది, ఆరోపించి పోయింది. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ప్రభుత్వం దాని విచారణ జరిపి ఏం జరిగింది, అసలు ఆమెకి జరిగిన అవమానం ఏంది దాని విచారణ జరపకుండా ఆమె మీద ఆమె అబద్ధాలు చెప్పిపోయింది, అదంతా ఫాల్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప దాని మీద విచారణ జరిపి ఏం జరిగింది అసలు ఏం మాట్లాడతలేరు. వాళ్ళని ఏదో షోపు తీసుకొచ్చి అన్ని మళ్ళీ అందులో కూడా మొత్తం చూపించి మొత్తం కేసీఆర్ ఆనవాళ్ళే చూపిస్తున్నారు. ప్రతిదీ యాదగిరి గుట్ట కానీ, కమాండ్ కంట్రోల్ సెంటర్ కానీ, అన్ని ప్రతిదీ సెక్రటేరియట్ కానీ ప్రతిదీ మొత్తం కేసీఆర్ ఆనవాళ్ళే చూపిస్తాడు. చెరిపేస్తా అంటాడు, మళ్ళీ తీసుకొని కేసీఆర్ ఆనవాళ్ళే చూపిస్తున్నాడు. ఆయన కట్టింది అంత ఉంటే ఎందుకు సరే. ఇప్పుడు కేసీఆర్ 15 నెలలు కట్టింది కాదు, వాళ్ళు 55 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారుగా. అందులో ఒక్క కట్టడమైనా చూపిమాను, అప్పుడు చూపిమాను. ఇప్పుడు 15 నెలల్లో ఈయన కట్టింది ఏదో ఒక్కటైనా చూపిమా. అవేం లేవు. కేసీఆర్ కట్టిన చూపించరు, కాకతీయులు కట్టిన రామప్ప కూడా చూపించరు, ఈ నిజాంలు కట్టిన చార్మినార్ చూపించారు. ఇవి తప్ప కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ కానీ ఇంకా ఏం లేవు. వాళ్ళకి అటెండ్ చేసలేదు ఏం లేవు కాబట్టి వాళ్ళు ఏం చూపించని కూడా ఏం నష్టమే తప్ప. ఈ కార్ రేసింగ్ అని కేటీఆర్ గారు ఏడ పెరుగుతుందన్న. ఈ రేసింగ్ పెట్టి ఎక్కడో ప్రపంచంలో ఎక్కలేని విధంగా మన ఇండియాలో ఫస్ట్ టైం ఈ రేసింగ్ పెడితే కేటీఆర్ గారు పెడితేనేమో అది 46 కోట్లు పెడితేనేమో అది వృధా ఖర్చు, దానికి అడ్డగోలు ఖర్చు పెడుతున్నారని మాట్లాడారు. ఇప్పుడు 200 కోట్లు పెట్టిరు, 200 రూపాయలు లేదు దీనికి రెవెన్యూ. వచ్చిన రెవెన్యూలో కూడా 95% వాళ్ళ ఆర్గనైజింగ్ పోతుంది, 5%. ఆ 5% మొత్తం లాసే తప్ప ఇంతవరకు రూపాయి లాభం లేదు దీనివల్ల. అదే ఈ కారింగ్ రేస్ వల్ల నీకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా నీకు 700 కోట్ల రెవెన్యూ జనరేట్ అయిందని మనకు రిపోర్ట్లు కూడా వచ్చినాయి ఈ కార్ రేసింగ్ వల్ల. దాన్నేమో చెడగొట్టి దాన్ని పంపించేసినారు. ఇప్పుడేమో ఈ 200 కోట్లు పెట్టి వీళ్ళు బ్యానర్లు అందలబామలు వేసుకో కానీ వీళ్ళ పిల్లర్కి వీళ్ళ ఫోటోలు వేసి చూడలేక చచ్చిపోతున్నాం. సంతృప్తి ఉండాలన్న. మళ్ళీ ఇంకోసారి అయితే ఇంకో 10, 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయితే మళ్ళీ కాంగ్రెస్ రావనియొద్దని సంతృప్తిగా వాళ్ళు అనుభవం వచ్చింది వాళ్ళకి. మళ్ళీ ఇంకా బుద్ధి తప్పి మళ్ళీ కాంగ్రెస్కి అయితే ఓటేయారు.